నమస్తే అండి. ఈరోజు కాకరకాయ ఒరుగులు చేయటం చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఎక్కువ కాకరకాయలు ఇంట్లో మనం పెంచుకున్న మొక్కలకు కాసిన లేదా మనకు అందుబాటులో ఉన్న ఒక్కొక్కసారి సడన్‌గా రేట్ తగ్గుతా ఉంటాయి. అలాంటప్పుడు తెచ్చుకొని ఈ ఎండల టైంలో వీటిని ఒరుగులు చేసుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ ఇలా నిల్వ ఉంచుకున్న ఒరుగులు మంచిగా వర్షాకాలంలో వీటిని ఇలాగా ఫ్రై చేసుకొని మనం ఇంట్లో వంటకి వాడుకోవచ్చనమాట. ఏదైనా పప్పులు లేదా పులుసు కూరల్లోకి చాలా బాగుంటాయి ఈ ఫ్రై చేసుకొని వాడుకుంటే. ఈ ఒరుగులు ఎలా చేయాలో, ఆ చేసినటువంటి ఒరుగుల్ని ఎలాగా ఫ్రై చేసుకొని కారం చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. ఫ్రెష్‌వి తీసుకుంటే మంచిది. ముదురు లేత అనేం కాదు, ఏవైనా బాగానే ఉంటాయి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తొడలు ఇవి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ ఒరుగులకి ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. దీన్ని బాగా కుదపలు లేకుండా మెత్తగా దీంతో చిలికేసాను. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు. దీన్ని బాగా కలిపేసుకొని ముక్కలు మునిగేటట్టు పోసుకోవాలి. ఈ ముక్కలు మునిగేటట్టు పోసుకుందాము. ఇవి ఒక నైట్ ఉంచేసి ఉదయాన్నే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ నైట్ ఉప్పు పులుపు ఇది బాగా పీల్చుకుంటుంది. ఇందులో మజ్జిగ మిగిలిన ఇంకా అవి తీసేయటమే, పీల్చుకున్నంత వరకు పీల్చుకుంటాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టాలి. మంచి ఎండలోనే ఎండబెట్టుకోవాలి. ముక్కలు బాగా కలిసేటట్టు తిప్పుకొని కింద మీదకి ఈ నైట్ ఉంచేసేయాలి వీటిని. ఇవి ఒక రాత్రి నానబెట్టినటువంటి పెరుగులో నానిన ముక్కలండి. వీటిని తీసి ఇప్పుడు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటిని గనక మనం 3 days ఉంచుకొని పెరుగులోనే తీసి ఎండబెట్టుకుంటే బాగా క్రిస్పీగా మెత్తగా బాగా వస్తాయి. కానీ కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది. కానీ ఒక్క రాత్రి ఉంచి ఎండబెట్టుకున్నవి మాత్రం మనం న్యాచురల్గా అప్పటికప్పుడు కాకరకాయలు చేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. అది మీ టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. ఇవి ఒక 3 days ఎండితే సరిపోతుంది. ఇవి 3 days ఎండబెట్టినటువంటి అండి. ఇప్పుడు బాగానే డ్రైగా అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ముక్కలు ఫ్రై చేయడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైందండి, వేస్తున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయి. బాగా డ్రై అయిపోయినాయి కదండి, ఎక్కువసేపు ఉంచే పని లేదు. ఊరికే వేడైపోతాయి. మనం సిమ్లో ఉంచేసుకొని వేడి చేసేసి కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవాలి. ఇదిగోండి, కలర్కి వచ్చాక తీసుకుందాం. ఇది కొబ్బరి కారం అండి. ఒక అంగుళం ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు ముడి కారం. అవి మొత్తం మిక్సీ చేసేసి ఇలా రెడీ చేసుకున్నా. కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు.
ఇంకా కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేక ఇంతవరకే వేస్తున్నా. కొబ్బరి కారం ఇది. ఇందులో ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ తీసేసి ఈ వేడి బాండి ఇలాగే ఉంచాను. ఇందులో ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని కొబ్బరి కారం కలుపుకుందాం. ఇదిగోండి, ఇది ఆయిల్లో ఎక్కువ మాడిపోకూడదు, అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి బాండీలో వేసాను అనమాట. ఇవి అరకిలో కాకరకాయకి మనకి ఇన్ని ముక్కలు అయినాయి. మనం ఎక్కువగా దొరికిన టైంలో చేసుకొని అసలు ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవటం చూశారు కదా, మామూలుగా పచ్చికాయలు అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము వీటిని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. పప్పులోకి అలాగా కాకరకాయలు లేదా కూరగాయలు మనకి దొరకని టైంలో కూడా మనం ఇంట్లో ఉన్న ఈ ఒరుగులతోటి ఇలాగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం నానబెట్టేటప్పుడు పెరుగులో నానబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఈ కొబ్బరి కారంలో కూడా సాల్ట్ వేసాను. చూసుకొని అవసరమైతే అప్పుడు మళ్ళీ కొంచెం కారం సాల్ట్ కలుపుకోవాలి. కారం కూడా ముడి కారం చాలకపోయినా కూడా ఇది ముడి కారం వేసుకోవచ్చు. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.